ఇక రైతు బతకాలే అంటే ఎక్కడి నుంచి బతుకుతాడన్న రైతు. మొన్న 15 రోజుల కింద కంకి నీళ్లు తీసుకుని గట్టిపడే సమయాన చెడగొట్టు వానలు కొట్టి చేతికందిన పంట నేలపాలు చేసి పోని గంగల పోని ఉన్నదన్న బత్తమయ్య అని కైకిల్ల పెట్టించి మక్క ఇరిసి అదే చేనుల మక్కను బూరుతోని పట్టిద్దామని అనుకుంటే ఎక్కడి నుంచో వచ్చిన అగ్గి మక్కనంతా బొగ్గు చేసి పంచభూతాలే రైతు మీద పగబడుతున్నాయి అన్న. ఈ దేశంలో గ్యారంటీ లేని దందేదన్న ఉన్నదంటే అది వ్యవసాయమే. మనం రోజు ఎన్నో వీడియోలు షేర్ చేస్తామన్నా. ఇటువంటి వీడియోను షేర్ చేసి రైతు గోసను ప్రభుత్వం దృష్టి దాకా తీసుకుపోయేందుకు సహకరించండి. ఏదో ఉడత సాయం లెక్క మీ సాయం అన్న రైతుకు షేర్ రూపంలో అందించండి. ఎప్పటికీ రాజవలేని రైతు గోస. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిచి